మా ప్రభుత్వం వస్తుంది, మేము చేస్తామని. ప్రభుత్వం అంటే ఎక్కడో 2 ఏళ్ళు లేవు ఎన్నికలు. ఈ డిసెంబర్లో కేసీఆర్ రద్దు చేసుకుంటాడు, మార్చిలో ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవడానికి అన్ని తయారు చేసుకుంటాడు. తొందరలోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుంటాడు, ఫ్యాన్కి ఎలాడబడతాడు. కేసీఆర్ రోజులు దగ్గర పడ్డాయి, మీరే చూస్తున్నారు కదా. ఇవాళ ఇక్కడ ఉండి పేదల కష్టాలు తీర్వాల్సినోడు దేశమంతా దేశ దిమ్మర్లాగా, కాలుగాలిన పిల్లిలాగా, చెట్టు మీద నుంచి కోతుల్లాగా దుంకుతుండు తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తలేడు. మీరు ఆలోచన చేయండి. మంచిర్యాలలో రేపు జరిగితే టీఆర్ఎస్ ఓడే ఉంటాడు. ఇబ్రహీంపట్నంలో తుపాకులతో కాలుస్తే టీఆర్ఎస్ ఓడే ఉంటాడు. మహబూబ్ నగర్లో మంత్రులను చంపనికే ఒప్పందాలు ఇచ్చిందని వాడే అంటాడు. ఇచ్చిన వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే, బయటోడు ఎవడు ఇయ్యలే. నిన్న మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారిని చంపడానికి సుపారీ ఇచ్చిందంటూ ఎవడేని చూస్తే మున్నూరు రవి, రాఘవేందర్ రాజు, అమరేందర్ రాజు. అమరేందర్ రాజు అంటే ఆడ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ఏ. అంటే ఇవాళ మున్నూరు రవి తెలంగాణ ఉద్యమకారుడు, వారం 10 రోజులకు ఒకసారి పోయి కేసీఆర్ని కలిసి వస్తాడు. టీఆర్ఎస్నే పంపకాల తేడాలు వచ్చి అధికారంలో ఉన్నోళ్ళు, అధికారం ఎక్కాలనుకున్న వాళ్ళు ఒకరినొకటి చంపుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్ ఇదేదో నాయకులకే కాదు, కేసీఆర్ ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంది, తెలుసు కదా. బావబామర్దుల మధ్యలో ఎట్లుంది, అల్లుడు మావ మధ్యలో ఎట్లుంది, తండ్రి బిడ్డ మధ్యలో ఎట్లుందో మీరు అంతా చూస్తారు. అంటే అధికారంలో, ఆదాయంలో, పంపకాలలో వచ్చిన పంచాయతీలలో ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నారు. మనం చేయాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే రాగానే 12 నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదోనికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పండి. ప్రతి పేదవాడి బిడ్డకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లను చదువుకోవడానికి అవసరమైన ఫీజులు చెల్లిస్తామని చెప్పండి. ప్రతి నిరుద్యోగికి చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పండి. అదేవిధంగా పేదల దగ్గర, దళితుల దగ్గర ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఏవైతున్నాయో ఆ అసైన్మెంట్ భూములు ఇవాళ అప్పనంగా ప్రభుత్వం గుంజుకుంటుంది. పల్లి బఠానీలకు, చారాలకు, ఆటానికి వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. భవిష్యత్తులో అట్లా ఉండదు. ఏ దళితులకైతే ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ ఇచ్చినో ఆ భూముల మీద సంపూర్ణమైన హక్కు, అధికారం ఆ దళితులకు, ఆ గిరిజనులకు ఇస్తామని ధైర్యంగా చెప్పండి. వాళ్ళ భూముల మీద వాళ్ళకి అధికారం ఇచ్చి ఆ భూములు వాళ్ళని యజమానులుగా మారుస్తామని వాళ్ళకి చెప్పండి. బస్తీలలో అభివృద్ధి చేస్తామని చెప్పండి. ఎక్కడికక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో పేదవాళ్ళ అవసరాలు కనుక్కొని వాళ్ళకు సరైన విధంగా అన్ని సేవలు అందిస్తామని చెప్పండి. ఇవాళ వైద్యం అందక, ఆరోగ్య శాఖ పనిచేయక ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కింది. మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి అపోలో లాంటి ఆసుపత్రులలో పేదవాడు, అత్యంత నిరుపేదవాడు కూడా బాధ్యత ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళి కార్పొరేటు వైద్యశాలల్లో పేదలకు వైద్యం అందిస్తామని చెప్పండి. అదేవిధంగా పేదోళ్ళ పిల్లలకు గతంలో మనము చదువులు అందించినాం. తండాలలో సింగిల్ టీచర్ స్కూళ్ళు పెట్టినాం, గూడాలలో పంతులను పెట్టి చదువు చెప్పించినాం. ఇవాళ అన్ని గ్రామాలలో పాఠశాలలు పెట్టినాం. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చినాక 6,000 పైగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు మూసేసిండు, పేదవాళ్లకు చదువు దూరం చేసిండు. అందుకే ప్రతి తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు మళ్ళీ తెరుస్తాం. దళితులకు, గిరిజనులకు చదువులు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల్ని చదువుకునే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ ప్రగతి భవన్ని కేసీఆర్ వయ్యారాలు పడుతున్నాడు కదా, ఆ ప్రగతి భవన్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే సంతకం పెట్టి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చి ఈ రాష్ట్రంలో డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, సైంటిస్టులను ఉత్పత్తి చేసే కేంద్రంగా మార్చి దేశానికి, ప్రపంచానికి మేధో సంపత్తిని ఎగుమతి చేసే విధంగా
ఇవాళ మన విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి, చదువుకున్న వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని ధైర్యంగా మీరు చెప్పండి. ఇవాళ హైదరాబాద్ నడిబొట్టులో ఉన్న ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న కేసీఆర్ గుర్తు పెట్టుకో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టి దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చే బాధ్యత మేము తీసుకొని పేదలకు చదువుకునే అవకాశం కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ విధంగా ఇదే కాదు, రైతులకు చెప్పండి, కౌలు రైతులకు చెప్పండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు కనీసం మద్దతు ధరించి రైతులకు వండించిన ప్రతి గింజను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొనుక్కుంటుంది. మీరందరు ధైర్యంగా ఉండండి. మీరు కేవలం ఒక ఓటు కాంగ్రెస్ కేయండి. మీరు పండించిన చివరి గింజ వరకు మేము కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించండి. రైతులకు నమ్మకం ఇవ్వండి. ఆనాడు రైతు పండించిన పంటను దళారులు దోసుకుంటుంటే, పెట్టుబడిదారులు కొల్లగొడుతుంటే కనీసం మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చి రైతులను కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతు రాజ్యాన్ని తీసుకొస్తామని వాళ్లకు అందరికీ కలిసి మీరు చెప్పండి. ఇక 3-4 రోజుల నుంచి మీడియా మిత్రులు చూస్తున్నాం, మనం చూస్తున్నాం. కేసీఆర్ ఆ ఫ్రంట్ పెడతా, ఈ ఫ్రంట్ పెడతా, ఫెడరల్ ఫ్రంట్ పెడతా, థర్డ్ ఫ్రంట్ పెడతా అన్నాడు. నేను మొదలే చెప్పిన, అయ్యా కేసీఆర్ ఆ ఫ్రంట్ లేదు, ఈ ఫ్రంట్ లేదు, టెంటు లేదు, గింటు లేదు, రెండేస్తే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో నీకు తెలియదు, నువ్వు ఏం టెంటు ఏం ఫ్రంట్ పెడతావా అని చెప్పిన. నిన్న అదే చెప్పాడు, నేను బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పెట్టాను. మొన్నటి వరకు ఏమన్నాడా, మోడీ కథ తేలుస్తా, బద్మాష్ పార్టీ, రండల పార్టీ, బీజేపీ పార్టీ, మోడీని గద్దె దించే వరకు నిద్రపోనని చెప్పిండా. నిన్న జార్ఖండ్ పోయి హిమంత సోరెన్ దగ్గర కూర్చొని చెప్తున్నాడు, అయ్యా నేను బీజేపీ వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ పెడతలేని, ఏ టెంట్ వేస్తలేని అంటు. ఎందుకంటున్నా మాట, ఢిల్లీలో సుబ్రహ్మణ్య స్వామిని కలిసిండు, సుబ్రహ్మణ్య స్వామి లెక్క చెప్పిండు, అయ్యా నీ దోపిడికి ఇంతుంది, నీ దోపిడీ ప్రకారం తెలంగాణలో వచ్చేది లేదు, సచ్చేది లేదు, తెలంగాణ ప్రజలు నేను బండకేసి కొడతారు గ్యారంటీ, నీ పరిస్థితి బాగలేదని ఎప్పుడైతే చెప్పిండో ఇక ఆయనకు అర్థమైపోయి ఇవాళ ఫ్రంట్ లేదు, టెంటు లేదని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపాడు. నేను అందుకే చెప్తున్నా మీడియా మిత్రులకు, కేసీఆర్ మాటలు నమ్మి కేసీఆర్ ఏదో ఫ్రంట్ పెడతాడు, ఆ ఫ్రంట్ దేశానికి అంతా టెంట్ వేస్తుందని ఇట్లాంటి భ్రమలలో మీడియా మిత్రులు కూడా ఉండాల్సిన అవసరం లేదు. కేసీఆర్కు నేను మళ్ళీ చెప్తున్నా, రెండేస్తే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కేసీఆర్కు తెలియదు. కేసీఆర్ వల్ల కాదు ఈ దేశానికి రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు బలమైన దేశంగా నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడే ఈ దేశంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, మరీ ముఖ్యంగా మా మహిళా సోదరి మళ్ళ ఆత్మగౌరవం పెరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్లు ఈ రోజు స్థానిక సంస్థలలో రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్లు తెచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలుగా మహిళల్ని తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. లోక్సభలో మహిళా బిల్లును ఆమోదింపజేస్తాం. మహిళలకు కూడా చట్టసభలలో సమానమైన అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించాల్సిందిగా ఎందుకు ఇన్ని అంశాలు మా మిత్రుల దగ్గర ప్రస్తావించిన అంటే, మీరే మా బూతుల కథానాయకులు, మీరే కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపాల్సింది, మీరే కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించాల్సింది, మీరే ప్రజలకు వెళ్ళి కూర్చొని చెప్పండి. పెద్దమ్మున్నా, అమ్మమ్మున్నా, నాయనమ్మున్నా, పక్కింటి పిన్నమ్మున్నా, అక్క ఉన్నా, వదిన ఉన్నా, బంధువులున్నా, మిత్రులున్నా పోయి కూర్చొని చెప్పండి. మీరే రేపు కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేది. అన్ని వివరాలు ప్రజలకు వివరించండి. ఈరోజు కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా సన్మానించాలన్న లక్ష్యంతో, మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా అభినందించాలన్న ఆలోచనతోటి మా పెద్దలు మల్లిరవి గారు, శ్రీధర్ గారు, హరేనా, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు, వెంకటేష్, చారగొండ వెంకటేష్, అందరు మిత్రులు, అదేవిధంగా షఫీయుద్దీన్, మిగతా మిత్రులు, కోఆర్డినేటర్స్ అందరు కూడా ఈ ప్రాంతంలో మంచి సభ్యత్వాలు చేసిండ్రు. రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. ఇంకా ఒక 84 బూతుల సభ్యత్వాలు నమోదు
ప్రారంభం కాలేదు. ఆ 84 బూతులలో కూడా తక్షణమే సభ్యత్వాలు చేయండి. ప్రతి బూతులో 100 చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి బూతులో ఏ బ్లాక్లో అన్ని బూతుల్లో 100 జరగాలి, బి బ్లాక్లో అన్ని బూతుల్లో 100 జరిగితేనే పిసిసి మెంబర్స్గా మిమ్మల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 10-15 రోజులు సమయం ఉంది. ఈ 10-15 రోజులు కూడా సమయాన్ని కేటాయించి అన్ని బూతులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కనీసం 100, ఆ పైన చేసేది బోనస్ మీ ఇష్టం, కానీ 100 మాత్రం నా విజ్ఞప్తి. నేను అధ్యక్షుడిని, నేను ఇక్కడ ఎంపీని. ఇవాళ నల్గొండ మొదటి స్థానంలో ఉంది, పెద్దపల్లి 2వ స్థానంలో ఉంది, మల్కాజ్గిరి 3వ స్థానంలో ఉంది. మరి మేడ్చల్ అయితే 2వ స్థానంలో ఉంది, కానీ నన్ను మొత్తానికి 3వ స్థానంలో పెడితే ఎట్లా మీరే చెప్పండి. నేను అధ్యక్షుడికి ఉండి సభలో కూర్చుంటే కనీసం మొదట్లో ఉండాలి, మొదట్లో లేకపోతే 2వ దాన్ని ఉండాలి కదా. మరి నేను 1కో 2కో ఉండాలంటే మిగతా బూతులలో కూడా మీరు కష్టపడాలి. జోడెద్దులాగా జంగన్న హరన్న ఇద్దరు మంచిగా ఒంగోలు గిత్తలాగా బండగుంజే గిత్తలు ఉంటాయి కదా, చూసారు కదా. ఎట్లా ఏమన్నా ఉన్నాయా బండగుంజేటివి జాతర గిన్నెడా జిల్లాలో మా గద్వాల మా ప్రాంతంలో ఉంటాయి. మంచిగా ఒంగోలు గిత్తలు తీసుకొచ్చి బండ గుంజిపిస్తారు. అట్లా మా హరన్న జంగాన్ని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు అనుకుంటే పెద్ద సమస్య కాదు. ఈ సభ్యత్వాలు ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడడానికి మీకు అవకాశం ఉంది. 2 నుంచి 1కి వెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాల్సిందిగా కోరుకుంటూ మేడ్చల్ మిత్రులందరికీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.